వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు ఇర్ల రాజా మాదిగ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముందుగా మంచినీటితో శుద్ధి చేసి తరువాత అంబేద్కర్ విగ్రహానికి మరియు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు ఇర్ల రాజా మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణను సాధించి పెట్టిన మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకొని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషమని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై మాదిగ, జై జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాళహస్తి పట్టణం నందు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానించిన దానికి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి అట్లే మా మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో సమస్యలను అధిగమించి ఎంతో మంది ప్రలోభాలు పెట్టినా దానికి ఆయన అదరకుండా బెదరకుండా 30 సంవత్సరాలు జాతి కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ అందరికీ కూడా ఆయన ఒక ఉదాహరణగా తీసుకొని 30కి అడుగుజాడల్లో నడుచుకొని అలాగే ఈ ఒక కార్యక్రమం మా నియోజకవర్గం నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు, పట్టణ అధ్యక్షులు, యువసేన అధ్యక్షులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. మరొకసారి మళ్ళీ మా మందకృష్ణ మాదిగ గారికి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట నిలబెట్టుకుని అక్కడే ఇక్కడ స్టేట్ లో చంద్రబాబు నాయుడు కూడా మాట నిలబెట్టుకుని ఈ వర్గీకరణ కోసం తొలి మెట్టు వేసిన సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని మా మాదిగ సోదరులందరితో కలిసి పంచుకున్నాం. జై మాదిగ, జై జై మాదిగ.